అవును కంగారు పెట్టుకో. ఓడలే బండ్లైతాయి, బండ్లే ఓడలైతాయి. రాజే కింకరుడైతాడు, కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు, మానవుడు లేనాడు ఏడవద్దు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏదో కూర్చున్న పెట్టిరు మాట్లాడతానే ఇంటి ముంగట. ఎందుకు కూర్చున్న పెట్టిరు ఏం అర్థమవుతలేదు. ఏదో దొంగతనం చేసినట్టు ఇంటి ముంగట కూర్చున్న పెట్టిరు. ఏదో ఈ కథ నాకు ఏం అర్థమవుతలేదు. ఏమైంది? కూర్చున్న పెట్టిరు మాట్లాడతలేరు. అది కాదే అన్న, ఉన్నదే ఒక్కని లగ్గం చేసుకోమంటే చేసుకోవు. చెల్లె బాగున్నట్టే కానీ ఒక పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనేది లేదని లోకం అంతా ఏమనుకుంటారు తెలుసా? సీట్ కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటిదాకా చేసుకోమంటే చేసుకోవు. ఒక పొల్లని చూసి పెళ్లి చేసి 4 లక్షలు నేను ఎత్తి మీద ఎత్తే మాకు కూడా నిమ్మలం అవుతుంది కదా. నాలుగేనా ఆమె ఒకటిగా అంతే అవుతుంది నా మీద. ఆయన ఎక్కువ అయితే నా మీద ఇక గివే గురిగిల మాట మాట మాటలంటే సిగ్గున్నారా నీకు? మొన్న నాసారం కాడ రంబాస్ వంటి పిల్లని చూస్తుంది, దాన్ని చేసుకోనంటివి. నిన్న కాక మొన్న పొన్నాల కాడ పోరిని చూస్తుంది, అది పొట్లకాయలు ఎక్కి ఎంత ముద్దుకుంటుందా పోరి ఊర్వశలు ఎక్కువ ఉండే అటు దాన్ని కాదంటివి. ఇక దేని చేసుకుంటావు చెప్పు నువ్వు? అసలు నీకు చేసుకునే ఉద్దేశం ఉన్నదా లేదా? ఇక ఉన్నోనికి ఇట్లుండదు మరి తరిక. నేను అందగతనం చూసి పెళ్లి చేస్తే నేను పొద్దుగాల గేటు మూల కట్టబట్టుకుని కూర్చొని అటు ఇటు తిరగాల అంటే ఇక చేసుకున్న వాళ్ళంతా గట్లే తిరుగుతున్నారా? చేసుకున్న వాళ్ళంతా గట్లే తిరుగుతాను. ఏమో గట్లే తిరుగుతారు నాకే వరక. వాడెవడో నీయాసుంటాడు దిక్కుమల్లి ముడి కొడుకుండేవాడు. ఏమని జర పూరి మంచిగున్నదిరా లగ్గం చేసుకోరా అంటే అందంగా ఉన్నది అది అందంగా ఉన్నది అందరి పాలు అవుతుందట. వాని తరిక చూడు. మందంగా ఉన్నదేమో మంది పాలట. వాడు పెళ్లి లేకుండా పెటాకులు లేకుండా రోజు పిచ్చోని లెక్క తిరుగుతాడు. కట్టెల చేతులు పట్టుకుని నీళ్ళకి ఇప్పుడు కట్టె పట్టుకుని ఇంటి ముందర కూర్చుంటా అన్నావు చూడు. వాడు కట్టె చేతులు పట్టుకుని ఊరంతా తిరుగుతాడు. ఎకురిచ్చిందో కథ ఏందో ఏమన్నా సిగ్గుశరం అనిపించలేదురా నీకు? నువ్వు నాకు పిల్లలు అంటే మంచిగా కలిసి చూడబడుతుంది. అప్పుడు నేను ఏం చేయాలి? ఎవడు వస్తుండా ఎవడు పోతుండా అని చూసుకుంటూ కూర్చొని నేపాల్ తెలంగాణ గోరగా ఉన్నాడా కట్టెవడుకోవాలి. ఇక ఎవడు వస్తుండో ఎవడో చూసుకుంటే కూర్చోవాలి. మళ్ళా మాట్లాడదాం. చూస్తాడు ఇప్పుడు ముసలి లెక్క ముసలి మీ తమ్ముడు మీ అన్న కూడా ఎట్లా సపరిస్తాడు? పండు చూసుకున్నాడు పిట్ 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 అంటాడు చూడు. నువ్వు ఆయన అంటే నవ్వుతావా? గట్ట గట్ట కాదురా బాగుమది నీ చెల్లెనే నిన్ను చూసినావు ఇంకా లోకం ఎట్లా నవ్వుతుండొచ్చురా? నవ్వుతుంది ఏమైతే మా చెల్లెలు అవుతాయి నా బాగా చేస్తుంది నేను ఉన్నగాడు కూసిపోయినాయి. ఇంకో విషయం తెలుసా? ఊసిపోయినా అంటున్నావు కానీ నా గుండుకు ఓ మంచినీళ్ళు అవసరమా, ఓ కొబ్బరి అవసరమా, ఓ షాంపూ అవసరమా, చివరికి బ్లేడ్ అవసరం లేదు తెలుసా నాకు? అది కాదురా అన్న, ఒకప్పుడు గుడ్డేరుకున్నట్టుండే నెత్తి మీద ఎంటికెలు, ఇప్పుడు గుడ్డ పెట్టి ఊడ్చినా గుప్పెడా నచ్చేటట్టు లేవు కదా. ఏది జనకి ఎట్లంటావు? రంగు నేర్చింది బొంపు నేర్చింది అడు గట్టి ఉన్నది నీ కథ. నువ్వు నేర్చినవేమో తెలిసి కూర్చుని పెట్టి గిట్లా క్లాస్ వీకేది. ఏడిపోతున్నావు రైల్వేషన్ కుక్క లెక్క? కరవడి పోతున్నా నా ఎత్తికి ఉల్లిగడ్డ పెడితే ఎంటికలు వస్తాయట, అది పెట్టుకుని వస్తా. అన్న సరే చేయలేదు సరే చిన్న పూరుడు కదా పెద్ద పూరుడు కదా నువ్వు వాడు తిడుతుంటున్నావు కిల కిల కిలకి మా చిలికన అవ్వబడుతుంది. అన్నం తిడుతున్నా ఆలోచన ఏమైనా ఉండదా నీకు? నేను తిట్లు సరే నువ్వు నవ్వుడు సరే వాడు చేతుడు సరే. హలో చెల్లి బాగున్నావరా? బాగురాదు కదా కూర్చో నీకు అర్థం అయితలేదా? లొల్లి పెట్టుకొని వచ్చింది, లొల్లి పెట్టుకున్నది కాబట్టి ఒక్కత వచ్చింది, లేకపోతే ఇద్దరు కలిసి రాకపోనా? లొల్లి పెట్టుకుని వచ్చినావు చెల్లి? అవునన్నా. ఎందుకు నా గొడవ ఎందుకు అయింది మరి?
నన్ను మస్తు కొడతాను. నా కూర అనకపోయినా కొడతాను, అన్నం వండకపోయినా కొడతాను, బోలు తోమకపోయినా కొడతాడు, బట్టలు ఉతకపోయినా కొడతాడు, మస్తు కొడుతుండన్న. కొట్టకపోతే ఏం చేస్తాడు? మొగడు ఆఫీస్ పోయేదాకా వండుడు, ఆఫీస్కి పోయే ముందు లేసుడు, పోయినాక అండుకొని తినడు. కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటాడా? తెలందాక ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, స్నాప్చాట్లు అనుకుంటా వాడుకుంటా కూర్చుంటది. పొద్దున మొగడు పోయే ముందు వండుకొని ఉంటది. ఎవడు ఊకుంటాడు కొట్టకపోతే? మేము చేసుకుంటానేమో సంసారాలు. ఇక నువ్వు ఎటు పడతాడే మాట్లాడుతావు, ఎంత ఏడుకారంగా అంతా. సరే నువ్వు ఆ బ్యాగ్ ఇట్లా తీసుకుపోయి లోపలికి ఇంట్లోకి. లోపలికి వచ్చారా నువ్వు? లోపలికి నువ్వు ఎట్లా అంటది? బాధపడదా ఇప్పుడు అట్లా అంటే? ముందటి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అచ్చుడేనా? ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఊకే చెప్పాలా? తెలియదా ఆమెకి? నేను ఉంటానేనా చక్కగా ఇంట్లో? తప్పంతా ఆమె కాడ పెట్టుకొని మొగడు కొడతాడు అంటే కొట్టాడా మరి? అందరినీ లెక్కుంటారే మరి. అందరినీ లెక్కుంటే సంసారాలు అన్ని మంచిగా జరుగు. సంసారం చేసుకునేది తెలియదు, ఏం తెలియదు. ఏదో తెలుసో తెలియకో చేసి ఉంటుంది. ఏదో తెలిసి తెలియక అంటే 1-2 సార్లు ఉండాలి. ఇన్ని సార్లు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి రాదు. హలో రాజీ, రాణి గారు వచ్చాడు. ఇక తిను. నువ్వు ఆగు, రిలాక్స్. అమ్ముని, ఇది నీ కోసం కాదు, నా వెంట్రుకల కోసం. అర్థమవుతుందా? ఆ చూపు మానుకో. ఇడు సుబ్బు అంటే ఆశ్రమం అనుకుంటావా? కథ వేరే ఉంటుంది. ఇక్కడ నూరాలే. అమ్మయ్యా, ఇంటికెళ్ళి వస్తాయి నాకు మంచి పిల్లొస్తుంది నాకు. నీకు ఈ పాలు విజట్టు ఉండేవి. ఎక్కడ బతుకు పాలకి ఇట్లా వింటున్నట్టు. అబ్బా, ఓడలే బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు, కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు, మానవుడు లేనాడు ఏడవద్దు. 1 2 3 5 9 సరిపోతాయి. ఈ మళ్ళీ రేపటికి అవసరం పడతాయి. ఇక అమ్మ, ఈ మళ్ళీ అవసరం పడతాయి, రేపు పెట్టుకోవాలి. నాకు ఎంటికలు వస్తాయి ఇక మంచిగా నూరి నెత్తికి పెట్టుకోవాలి. జలక్ దిక్లా జా ఏక్ బార్ ఆజా జా జా జా. ఏ మానవుడైన గురిగిలా ఇసు ఓసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు. ఏం చేస్తాను రైడా? ఏం చెప్తున్నాను? ఏంది కానీ ఈ ఆకులని ఎడ దింపుకొచ్చినావు? ఇవి ఎంటికల ఆకులు. నువ్వు దిగుతూ పట్టుకొచ్చినావు. నువ్వు దిక్కుంటానా? నీకు అసలు మ్యాటర్ తెలుసా? ఏందో మంగళ కనకడు వాళ్ళకి వీళ్ళకి అందరు కటింగ్ చేస్తాడా? ఆ కటింగ్ చేయక అన్ని కింద రాలుతాయి ఎంటికలు. ఆ రాళ్ళ ఎంటికలు అన్ని ఒక దగ్గర నూకి సంచిలో ఎత్తుకపోయి ఆయన కుంటలో పోతుంటాడు. అయితే పొయ్యంగా గాలికో గిలికో కొట్టుకొచ్చి ఆయన ఆకలి మీద అంతే కదా ఎంటికలు. అయితే షెట్లాకు ఎంటికలాకులు అని చెప్పి తెంపుకొచ్చి మనోడు అయితే అంచుకొని పెట్టుకుంటున్నాడు. రెడ్డివాడా ఇప్పుడు మంచి రెడ్డి అని చెప్తాడు. కానీ సరే దంచుకొని మంచిగా పెట్టుకో. ఏడ లేకపోతే అలా పెట్టుకో. నాకు ఎంత నచ్చింది, ఇప్పుడు ఇష్టం లేదా? ఇష్టం ఎందుకు లేదు బామ్మది? నువ్వు ఎంటికలు ఉంటే
అమితాబ్ బచ్చన్ లెక్కుంటూ పెట్టుకో మంచిగా పెట్టుకో. ఇవన్నీ కనుక తీసి అయిపోయినా అనుకో చీపురు కట్ట మరైతే చెప్తాను. ఏంది మీ శరీరం చీపురు కట్ట మరెత్తుంది. నువ్వేం మరెత్తావు? ఇగో ఇది నా చూసాం మంచిగా కొట్టం పెడతావు పొయ్యి కూడా పెడతా బాగున్నది. మీరు పెట్టుకుంటా మీరు అనుకుంటున్నావు నాకు ఇంటికి వస్తాయి వచ్చినాక చెప్తా. అబ్బాయా అబ్బా నువ్వు కూడా అయిపోయింది ఇక. ఇంకా మా పులుసు ఇది పెట్టుకుంటే ఒక్క కెట్కి ఇంత పడుకుంటానని జుట్టు వేసుకుంటే కూడా ఆడల్లో పని చేయకపోవాలి అట్లా పెరిగా ఇప్పుడు నాకు. అబ్బా ఆహా ఎంత మంచిది గంధం లెక్కిది. ఆహా నున్నగా పోతుంది. నున్నగా ఎంటికి అయితే మంచిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక పెరుగుడే పెరుగుతాయి కావచ్చు. ఏంటి రోజు రోజు మీ అన్నగారు గట్ట తయారవుతాడు. ఇక ఆకులు దంచుడు ఏంది, నెత్తికి పెట్టుకున్నాడు ఏంది, ఇక ఆకులు పెట్టుకుంటే ఎట్లా వస్తాయి ఎవరికైనా? పెళ్ళనుకో పండనుకో గుండనుకో ఐ డోంట్ కేర్. రేపు నుంచి నేను గుండు బాస్ కాదు. పెండబాజా ఏం మాట్లాడుతున్నావు? ఎన్నికల బాస్. నా ఉత్తర బాస్ ఏం కాదు కానీ అచ్చము అడి పంతున్నట్టున్నారా ఏమన్నా కానీ బాబా నువ్వు మాట చక్కగా నోసి. మా ఊళ్ళో కూడా ఎక్కడ నీ ఎక్కడ ఉండరా సేమ్ అని ఏం చేసి ఎక్కారా? కోసి ఊరద కుప్పలు వేసారు. ఇంకేం చేస్తారు? బా కుప్పల రేపు నుంచి నాకు ఇంత పొడుగు ఆడ ఒక దగ్గర పెట్టుకున్నా ఇంకెన్నా పెట్టుకున్నావా? జోగా కాదు బాబు మరి జోక్ ఇక్కడే పెట్టేసుకున్నావు. రేపు నుంచి మన కథ వేరే ఉంటుంది. ఇప్పుడు వస్తాడు అనగా వెనక వెరిగి ఇప్పుడు చెప్పండి చూడు. ఇగో జారైంది. ఇగో ఎంత పొడుగైంది మరి? మత పొడుగైంది. నీ ఎక్కడ ఉండే పొడుగు పొడుగు కడగిటైందా బామ్మది? బామ్మది కడుక్కున్నావా తుడుచుకున్నావా? అంటే ఏమో మరి అక్కడ తిరగబడుతుంది. ఏమి పడుతుంది పడుతుంది రోజు కడుకుంటావా? కడుక్కో. అదే బామ్మది చెయ్యి కడుకుంటావా? కడుక్కుంటా. నువ్వు ఎట్లా ఆడుకుంటావు? నేను కూడా గట్లా ఆడుకుంటా. 4 రోజులు అడుగుతా అంతేనా? ఇది అన్నం వేసుకుని కింద పోతే ఎట్లా చాలు. నాకు ఎక్కువ ఏమవుతుంది? మింగేది మింగుకుంటూనే ఉన్నది. తినేదేమో మొగలు తిని పాడేదేమో ఎవరు పాడరు అంటారు. చెల్లె ఓ చెల్లె కడుకున్నావా? గట్టిగా మాట్లాడితే ఆడున్న బాధ ఏమి ఉంటుందా? అవగారింటికి వచ్చిన కూర్చొని ఉండవు. జర కూర్చో సపడే కూర్చో. అందరు కలిసి మనుషులు ముక్క తింటే అయిపోతుంది. కానీ ఇది ఇంటికి తీసుకొచ్చి మంచిగా పెట్టుకుంటా తినబెట్టుకుంటా కూర్చోబెట్టి ఇంకా అదే బాగా కలిసి అయిపోతుంది. అందరూ మనమైపోతే వదిలేస్తారు మన ఇంటికి వచ్చినప్పుడు. అందరు గట్టి అంటారు. మామ నమస్తే. అదా మంచిగా మామ కూర్చోదా? తింటురా? తింటారా? ఇప్పటికే పొద్దుగా తినడానికి వచ్చినా ప్రేమ ప్లేట్ తీసుకురా. సరే మామ చెప్పే. ఏమైనా భూమిలో ఇన్నే ఉంటుందా మరి? ఏం సంగతి ఏం కదా? వాడు ఫోన్ చేసి బాబాయ్ పోయిరాపోయే మరి ఏం సంగతి అని మాట్లాడుతుంటాడు. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే తిట్టినా కొట్టినా మాట్లాడినా చిన్నదానికి పెద్దానికి వస్తే ఎట్లా మరి? తెలిసి తెలియకనే 2 రోజులు ఉంటుంది, ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది. ఏమన్నప్పుడల్లా చేసినప్పుడల్లా 50 వస్తే ఎట్లా? అదే చెప్పుడు మీకు చెప్పాలా, తోలరావాలా మరి ఆమె వచ్చినప్పుడన్నా మరి మీరన్నా తోలుకొచ్చి మాట్లాడదాం ఉండాలి కదా.
ఒకసారి 2 సార్లు అంటే మాట్లాడి పంపిస్తాం. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అంటే ఇంటికి వచ్చినట్టు మరి 2 సార్లు సెట్లో మన సంసారం ఎందుకని కట్టేయండి పూరా పోయి బాబాయ్ పూరా పోయి వాడుదల వచ్చి సరేనా తిన్నాక చదువుకుంటున్నా. ఎందుకు మొగన్ మీద కోపం వచ్చిందా అన్న మీద వచ్చిందా? ఎందుకుంటుంది ఆకలి? మా ఆకలి తినుకుంటా నీ ఆకలి ఉంటుంది. ఇంకా తిను 4 ముక్కలు చెప్పడం పెట్టుకో. తిరిగి పోదాం. తిను నాది కొత్త ఇక లాస్ట్ నా దగ్గర రాకపోతే కొత్త వస్తారు అందపడగల ఇంత ఏం చేయాలి? ఇంకేం చెప్తావు? క్రికెట్ అని చెప్తుంది బాగా ఒక తిరిగి చెప్పినాడు దొరకరమ్మని చెప్పేసి. ఏమంటారు మామేమంటాడు నేను మన ఎట్లా నొప్పిస్తా ఎట్లనే చేస్తా మళ్ళీ ఒకటి కూడా కూర్చుంటా అదే మాట్లాడతాను గాలి తీసుకుని వచ్చి మామతో పంపిస్తా ఏమంటాను. ఎందుకంటే ఇక రేపు పొద్దుగా మంచిగానే చెడైనా మామని అడగచ్చు. తీసుకో బ్యాగ్ తీసుకోన్నాడు అడిగిలే ఇంట్లో ఉంటుంది ఎవరికైనా ఇబ్బంది కాదా మరి వాని కొనుక్కోలు చేసులు కథ కథం అనుకుంటుందా కాదా మరి కొనుక్కోనా చేయాలన్నా పోవాలా నీ బిడ్డ 4 రోజులకు ఒకసారి ఊరికి పోతే నా దిప్పలు పడతాను కాదా మరి. చూడాలా సంసారం అన్నాక ఇల్లు వెళ్ళకుండా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. చీటింగ్ మాటికి ఇట్లా పుట్టింటికి వస్తుంటే అత్తగారు ఇంట్లో ఏమనుకుంటారు చెప్పు? మీ అత్తగారు వాళ్ళ ఇంటికాడ ఉన్న చుట్టాలు అందరికి నువ్వు ఎంత చురుకనే అయిపోతావు చెప్పు? మేము మంచిగా ఉంటలేమా? మీ అన్ననే కదా మేము మంచిగా ఉంటలేమా? నీకు అర్థం ఉందే నువ్వు 2-3 రోజులకు ఒకసారి వస్తుంటే చుట్టుపక్కల ఉన్న ఏమనుకుంటారు చెప్పు? సులుకొని అయిపోతాం చెల్లేదు. అయ్యే పలానోళ్ళకి ఇంతే కదా పలానోళ్ళకి ఇంతే కదా అని చెప్పేసి అని ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు తెలుసా? మనం ముందు మంచిగానే మాట్లాడతారు లోకం మన సాడికి ఎన్నో అనుకుంటారు. నేను సూటిపోటి మాటలు అనేది నేను బాధ పెట్టడం కాదు, నీకు అర్థం కావాలి. నేను మళ్ళీ ఒక్కసారి ఇటువంటి పొరపాటు చేయవద్దు, నన్ను క్షమిస్తావు కదా మామ? పోదామా? సంపోదమ్మా బాబు అని చెప్పి ఏమంటామని చెప్పేసి సరే ఇక బావా నేను కూడా పెళ్లి చేసుకుంటా. నాకు కూడా సిగ్గు శీలం మానం అన్ని వచ్చినాయి. ఏ పిల్ల అయితే నేను పెళ్లి చేసుకుంటా బావా. చేసుకుంటావా? పక్కా చేసుకుంటా. పక్కా 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 నడు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు చూసి చేస్తా. ఏంది? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంజన్న టీవీ యూట్యూబ్ ఛానల్. గంట మాత్రం గట్టి కొట్టుని మర్చిపోకండి. అక్కడ గుండె ఎట్లున్నది? నీకు ఆడుతలేదు కొట్టాలి దాని మీద, దేని మీద? గడ్డ మీద గట్టిగా అవుతుంది.